హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ ఇటిక్యాల. వెల్కమ్ టు ప్రశాంత్ సర్దార్ బ్లాగ్. రోజు లాగానే నేను మీ అందరికి ఒక నయా డిష్ తీసుకొని అయితే వచ్చేసాను మీ ముందుకు. ఈ వీడియోని అయితే చూడండి. చికెన్ పచ్చడి ఎలా చేయను ఇండియన్ అథెంటిక్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఈ వీడియోని చూడండి అని చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంత ఈజీగా చికెన్ పచ్చడి చేసి మీకు చూపెడతాను. దీన్ని మీకు ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోనో అది కూడా మీకు చూపెడతాను. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు షాప్స్ కి వెళ్ళే బదులు ఇక్కడనే మీకు ఇండియన్ స్టైల్లో మంచిగా చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి అయితే చూపెడతాను. ఈ వీడియోని అయితే మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను. అది తీసుకున్న బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోండి. దాని ద్వారా మీకు చికెన్ పిక్కలు ఎలా చేయను, అది ఎంత మంచిగా వస్తుందో ఆ పచ్చడి మీకు ఎలా 1 by 1 స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే చూడండి. చలో ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్దాం. మనం అయితే చూడండి, బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం. ఇది మొత్తం బోన్లెస్ లేయర్ ఒక థ్రెడ్ అయితే తీసుకున్నాం. దీన్ని మంచిగా ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేయాలి. ఇప్పుడైతే నేను కట్ చేసిన చూడండి, ఇట్లా ఒకటే లేయర్ ఎంత సైజులో రావునో ఎంత సైజ్ ఇట్లా తీసుకోండి. దీన్ని ఇట్లా తీసుకొని చిన్నగా మళ్ళీ క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మీకు సేమ్ సైజ్ తీసుకోండి, ఎందుకంటే ఒకటి పెద్ద చిన్న ఉంటే మీకు ఇబ్బంది కాబట్టి ఇట్లా తీసుకొని చలో ఇదైతే సైడ్కి బౌల్లో తీసుకున్నాం. చూడండి ఇలా కట్ చేసుకున్నాం క్యూబ్స్ కి. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్ క్యూబ్స్ అండ్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్. మంచిగా ఇది పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ రెండు మిక్స్. దీనికి ఒక 2 స్పూన్లు AP స్పూన్లు వేసుకున్నారనుకో మంచిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేద్దాం. ఇందులో కొంచెం అంతా హల్దీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది టర్మరిక్ పౌడర్ ఇంకో కొంచెం మసాలా మిక్స్ ఉంది. ఇందులో 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంది. చూడండి, దీన్ని డీప్ ఫ్రైడ్ చేసుకోవాలి. మనం మంచిగా మిక్సీ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా పడతారు. ముక్కకు పట్టుకొని మంచిగా ఫ్లేవర్ అవుతుంది. ఫ్లేవర్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇవన్నీ వేసినాం కాబట్టి డీప్ ఫ్రైడ్ వేసుకుంటే ముక్కకు పడుతుంది. ఒక్కసారి డీప్ ఫ్రైడ్ వేసినామంటే మళ్ళీ మనం చేయడానికి వీలు ఉండదు. డైరెక్ట్ మసాలానే వేసుకుంటు కాబట్టి ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ సైడ్కి పెట్టుకున్నాం అనుకో మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఎక్కువ టేస్ట్ రిలీజ్ చేస్తుంది. ఆయిల్ గరం అయింది. పకోడా లాగా అన్ని పీసెస్ అయితే వేసుకుందాం. మొత్తం ఈ వాటర్నెస్ అంతా పోయేదాకా మంచిగా క్రిస్పీ చేసుకోవాలి. ముక్క అనేది మంచిగా ఉడకాలి. చలో ఇలా వేసుకున్న తర్వాత మీకు చూపెడతాను. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం ఇంకా పీసెస్. పకోడా లాగా వేసుకోవాలి. ఈ మంచిగా మిర్చి పౌడర్, సాల్ట్, మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టుకుంది కాబట్టి మంచిగా ఫ్రై అవుతుంది. పీసు ముక్కకు కూడా మంచిగా పట్టుకుంటుంది. మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది మనకు. చలో ఇలా అయితే వేసుకున్నాం చూడండి. చలో ఇప్పుడైతే ఈ హాట్ ఆయిల్లో మంచిగా మనం ఈ పీస్ అయితే మంచిగా ఇది రొటేషన్ చేసుకున్నాం. చూడండి, ఈ పీస్ అయితే ఇప్పుడు ఉడుకుతుంది మంచిగా. దీని కలర్ కూడా చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది. మసాలాలో మంచిగా ఉడుకుతుంది. ఈ పీస్ కూడా మంచిగా పట్టుకుంటుంది. దీన్ని అయితే ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం. ఇది ఎట్లా అంటే పకోడా లాగా వేసుకోవాలి. పకోడా లాగా మంచిగా ఉడుకుతుంది. దీని తర్వాత మీకు 15-20 మినిట్స్ తర్వాత ఎట్లా అవుతుందో ఎంత మంచిగా ఉడుకుతుందో మీకు చూపిస్తాను. ఓకే, చలో చూస్తూనే ఉండండి కంటిన్యూగా వీడియోని అయితే. దీనికి ఇప్పుడు మెయిన్ మసాలా, చికెన్ పచ్చడికి కావాల్సిన మెయిన్ మసాలా అయితే ఆ సాతని అయితే రెడీ చేద్దాం. చలో దీన్ని అయితే ఇప్పుడు బయటకి తీసుకొని ఆ సాతని అయితే మసాలాని అయితే రెడీ చేద్దాం. రెడీ చేసుకొని దీన్ని అందులో వేసేద్దాం ఇప్పుడు. ఓకేనా, చలో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడైతే మనం తీసేసుకున్న పకోడా అయితే ఇలా చూడండి, రెడ్ బ్రౌనిష్ కలర్ ఎంత మంచిగా వచ్చిందో, మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో అయితే మంచి ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ కానీ దీనికి కావాల్సిన చికెన్ పచ్చడికి మెయిన్ ఐటమ్ సాల్ట్ తీసుకోవాలి, రెడ్ మిర్చి పౌడర్ తీసుకోవాలి, గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది లెమన్ తీసుకోవాలి. లాస్ట్ కి మనం కొరియాండర్ టాపింగ్ వేసుకుందాం. ఈ లెమన్ తీసుకున్నాం అనుకో మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటది. అయితే గరం అయింది. మనం అయితే ఏదైతుందో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే దీన్ని మనం ఇప్పుడు వేసుకుందాం. ఆయిల్ గరంలో వేసుకున్నాం అనుకో మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి. బ్రౌన్ కలర్ వచ్చింది అనుకో దీన్ని మొత్తం అది కచ్చా అనేది పోతుంది అన్నట్టు. మంచిగా ఉడకబెట్టుకోవాలి దీన్ని. ఇది కచ్చా ఉంటే స్మెల్ వస్తుంది. మళ్ళీ మీకు పచ్చడి అనేది జల్లీకి పాడడానికి అది ఉంటుంది. పాడడానికి చాయిస్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాయిస్ ఇద్దాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. మనకు పోయేది ఏం లేదు, కొంచెం టైం వేస్ట్ అయితే పచ్చడి అనేది మంచిగా రాదు. మనకు ఏదైతే బ్రౌన్ కలర్
కలర్కి రానివ్వండి. ఇప్పుడైతే మనం ఈ పకోడీని అయితే ఇందులో వేద్దాం. మన చికెన్ ఫ్రై చేసుకున్న పకోడీని ఇందులో వేసుకుందాం. ఇది కూడా కొంచెం మంచిగా ఉడకనివ్వాలి, ఎందుకంటే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా పట్టుకుంటుంది. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీన్ని మంచిగా ఇప్పుడైతే కలుపుదాం. ఇట్లా వేసుకోవాలి మంచిగా దీన్ని. ఇలా మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫుల్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే మనకు మంచిగా సరిపోతుంది. మసాలా మంచిగా కలుపుతుంది. చూడండి సాల్ట్ అనేది ఎంత మంచిగా పట్టుకుంటుంది. వేసుకుని ఉంటుంది ముక్క అనేది మంచిగా ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి. పచ్చళ్ళు, సాల్ట్ అండ్ మిర్చి పౌడర్, ఈ లెమన్ అయితే మెయిన్ ఇందులో. ఇప్పుడైతే మనకి ఇష్టమైన రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 టీ స్పూన్ వేసుకున్నా మీకు సరిపోతుంది. ఇట్లా వేసుకోవాలి. చూడండి రెడ్గా రావాలి కదా. 3 టీ స్పూన్ వేస్తే మస్తు ఉంటుంది పచ్చడికి మనకు. ఎందుకంటే మనం కొంచెం కొంచెం వేసుకున్నట్టు కొంచెం స్పైసీ ఉండాలి. స్పైసీ ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా రావాలి చికెన్ పచ్చడి అన్న ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న గరం మసాలా. మీకు గరం మసాలా ఎట్లా వేయాలి అనేది కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో వేయగలుగుతాను. మీరు ఒక్క కామెంట్ కూడా వేస్తలేరు కాబట్టి నేను ఆల్రెడీ రెడీ చేసుకునేది పెట్టుకున్నా కాబట్టి రెడీమేడ్ నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ గరం మసాలా ఘాటు ఉంటాయి కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోండి. చూడండి ఎంత మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చింది. ఇలా వస్తుంది. ముక్కకు అనేది మంచిగా స్పైసీ అనేది పట్టుకోవాలి రెడ్గా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లెమన్ అయితే ఇలా లెమన్ రసం అయితే క్వీజ్ చేసుకుందాం. ఈ లాడీ ఒక సైడ్కి పెట్టుకొని చూడండి ఇలా లెమన్ రసం వినుకున్నాం అనుకో, ఇది ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. మనకి యాంటీ బ్యాక్టీరియల్ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. లెమన్ తీసుకుంటే టేస్ట్ కూడా వస్తాయి. మీకు రసం అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఎక్కువ వాటర్ ఇచ్చి ఆ పీస్ అనేది కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ హార్డ్గా అనేది మనం తినంగా ఈజీగా మనకు ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఒక్క ఫుల్ లెమన్ ఒకటి తీసుకోండి, ఒక పీస్. నేను కూడా అంతే తీసుకుంటున్నాను. ఎక్కువ రోజులు ఉండి మంచిగా మీకు గ్రేవీని అనేది చూపిస్తుంది అన్నట్టు. ఇదైతే లెమన్ అనేది పక్కా తీసుకోండి. ఈ చికెన్ పచ్చడి అనేది ఎక్కువ మీకు ప్లెయిన్ రైస్లో అయితే తీసుకోండి. మంచిగా ప్లెయిన్ రైస్లో లేదంటే చపాతీలో తిన్నారనుకో మస్తు మజా వస్తుంది. మనం ఎక్కువ రోజులు అయితే దీన్ని స్టోర్ చేసినాం అనుకో మగ్గుడు అంటారు. అట్లా చేస్తే మంచిగా రసం అనేది రిలీజ్ అయ్యి పీస్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. సాఫ్ట్గా మనం లెమన్ రసం తీసుకుంటే ఆల్మోస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడే మనం కొరియాండర్ వేసుకొని కొంచెం టాపింగ్ వేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కనబడుతుంది. చూడండి ఇప్పుడైతే మన చికెన్ పచ్చడి అనేది అయితే రెడీ అయింది. దీన్ని ప్లేటింగ్ చేసుకొని మీకు ఎట్లా ప్లేటింగ్ చేసుకోవాలి, ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. చూడండి ఇప్పుడైతే మన ఇండియన్ స్టైల్లో చికెన్ పచ్చడి అయితే రెడీ అయింది. చూడండి లుక్ చూడండి ఎలా గార్నిష్ చేశాను. ఇట్లా వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. వీడియోని అయితే మీరు అందరు ప్లీజ్ చూడండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే చికెన్ పచ్చడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నచ్చిందని మీరు అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే చూడండి అండ్ ఈ వీడియోని ఎంజాయ్ కూడా చేయండి. మీరు కూడా దీని బెస్ట్ అకాంపనిమెంట్ ప్లెయిన్ రైస్ అన్న చపాతీతో ఉంటే మస్తు ఎమ్మీగా ఉంటుంది. ఇదైతే మీకు ఎన్ని రోజులు అంటే ఎంత లేదన్నా ఒక 1 మంత్ అనేది కూడా దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకెక్కువ రోజులు కూడా ఉంటుంది. కానీ మేము ఈ రోజు మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపెట్టాము. నేనైతే 500 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన స్పైసెస్ తీసుకొని ఈ రోజు అయితే చికెన్ పచ్చడి అయితే మన ఇండియన్ స్టైల్లో చూపెట్టాను. చలో మీ అందరికీ అయితే ఈ రోజు చికెన్ పచ్చడి డిష్ అయితే నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకో వీడియో కావాలంటే మీరు ఏ వీడియో కావాలో నీచే కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ నా వీడియోని అయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ప్లీజ్ నేను మీ ప్రశాంత్ ఇంటికి